డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గిరిబాబు గారు నమస్తే. సార్ నమస్తే అండి. గిరిబాబు గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. థ్యాంక్ యూ అండి. రైట్. సో గిరిబాబు గారు, ఇప్పుడు ఒక ఫినాన్షియల్ ప్లానర్గా, ఒక ఫినాన్షియల్ అడ్వైజర్గా మీరు చాలా మంది క్లయింట్స్తో మాట్లాడుతుంటారు. చాలా మందికి సంబంధించిన సాధక బాధకాలు వింటుంటారు, అన్నీ తెలుసుకుంటుంటారు. అయితే ఈ ప్రయాణంలో చాలా మంది క్లయింట్స్ నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి? మీరు తెలుసుకున్న డబ్బు పాఠాలు ఏంటి అసలు? యా, రైట్ క్వశ్చన్ అండి. నేను డైలీ ఆల్మోస్ట్ ఒక 3-4 పీపుల్ నా దగ్గరికి విజిట్ చేస్తూ ఉంటారు. డైలీ నేను ఒక 10-15 పీపుల్తో మాట్లాడుతూ ఉంటాను. సో వీళ్ళతో మాట్లాడుతూ నేను చాలా నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నానంటే ఏం చేయకూడదో నేర్చుకున్నాను. ఫస్ట్ మనకి ఏం చేయకూడదో నేర్చుకుంటే ఏం చేయాలో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము మన లైఫ్ ప్రయారిటీస్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రయారిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను నా వయసు ఏంటి, నా కుటుంబ నేపథ్యం ఏంటి, నాకున్న ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఈ ఆర్థిక స్థితిగతుల ప్రకారంగా నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి. సో అలా మనకు రిక్వైర్మెంట్ బట్టి, నీడ్ బట్టి, గోల్ బట్టి, మనకున్న రిసోర్సెస్ బట్టి ప్లాన్ చేయాలి. అది వదిలేసి సో ఏదో కాంప్లెక్స్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఏం చేస్తారంటే, నాకు వచ్చే డబ్బులేమో 100 రూపాయలు ఉంటే చేసే ప్లాన్స్ ఏమో 1000 రూపాయలు ఉంటాయి. సో మోర్ ద కాంప్లెక్స్ యూ డిసైడ్ అండ్ మోర్ ద లెస్ ద రిజల్ట్ యూ గెట్. అంటే మనము ఏదైనా ఒక లక్ష్యం నెరవేరాలంటే, ఇప్పుడు మనం ఏదైనా గమ్యం చేరుకోవాలి అంటే దానికి మనం షార్ట్ కట్ రూట్ ఎంచుకుంటారు. షార్ట్ కట్ రూట్ కంటే కూడా మనము సేఫ్గా వెళ్ళే రూట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఆ సేఫ్టీ మర్చిపోతారు. సో ఇలా వెళ్తే నేను అరగంట ముందు వెళ్తా అనుకుంటారు, కానీ చాలా రిస్కీ రూట్ అది. ఆ రూట్లో వెళ్తే మనం గమ్యం చేరుకోవడం కాదు, మన ఉనికికే ప్రమాదం రావచ్చు. ఇట్లా మనం ఎంచుకునే మార్గం అనేది సేఫ్టీ ఉండాలి, మన గమ్యాన్ని చేరుకునేలాగా కూడా ఉండాలి. గమ్యాన్ని చేరడం ఒక్కటే లక్ష్యం కాదు, మన ప్రయాణం కూడా ఇంపార్టెంట్. సో ఆ మెయిన్ మన ప్రయాణాన్ని మర్చిపోతూ ఉంటారు. సో ఇలా చేసేటప్పుడు ఏం చేస్తే గెట్ రిచ్ క్విక్ అని ఆలోచన ఎవరైతే చేస్తారో వాళ్ళు గెట్ పూర్ క్విక్ కూడా అనేది ఆ సేమ్ సెట్ ఆఫ్ ది డిఫరెంట్ సైడ్ ఆఫ్ ది సేమ్ కాయిన్ అనే విషయం మర్చిపోతుంటారు. ఏ కాటికి నేను గెట్ రిచ్ క్విక్ ఆలోచిస్తారు, కానీ దాని సైడ్కి గెట్ పూర్ క్విక్ అని కూడా అవకాశాలు ఉంటాయి అనేది మర్చిపోతారు. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. స్టాక్ మార్కెట్లో 3 రకాల ట్రేడింగ్స్ ఉంటాయి. ఒకటి స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్. టైం బాగా తీసుకుంటుంది, నాకు వద్దు అది, నేను తొందరగా రిచ్ అవ్వాలని చెప్పి ఏం చేస్తారు, ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఎంటర్ అవుతారు. ఏది క్యాష్ మార్కెట్లోకి షేర్స్ కొని అమ్మడం. ఇది కూడా నేను అనుకునే షేర్స్ పెరగట్లేదని చెప్పేసి ఇంకా క్విక్ కావాలని చెప్పేసి F&O, ఆప్షన్స్, ఇంకా రకరకాల ట్రేడింగ్, స్పెక్యులేషన్ దిగిపోతారు. ఇక స్పెక్యులేషన్కి దిగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గెట్ రిచ్ క్విక్, కానీ ఆటోమేటిక్గా గెట్ పూర్ క్విక్లోకి వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ ది సెబీ సేయింగ్ రెగ్యులర్లీ. మనకు డేటా చెప్తోంది. ఇప్పుడున్న స్టాక్ మార్కెట్ డేటా తీసుకుంటే 95% మంది నష్టపోతున్న చెప్తోంది. ఇది నథింగ్ బట్ గెట్ పూర్ క్విక్ అయినట్టే కదా. సో ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఓన్లీ గెట్ రిచ్ క్విక్ మాత్రమే దృష్టి పెట్టుకుంటారు. అది అస్సలు చేయొద్దు మనం. ఎందుకు అంటే మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు 2 రిసోర్సెస్ ఉంటాయి. ఒకటి టైము, 2 మనీ. ఇందులో రెండింటికల్లా ప్రీషియస్ ఏది? టైమా, మనీయా? టైం. అండ్ తక్కువగా ఉండేది ఏది? టైమే. మనీ మీద ఎంత ఉన్నాయో మీరు క్యాల్కులేట్ చేయొచ్చు, కానీ మీ దగ్గర ఎంత టైం ఉందో క్యాల్కులేట్ చేయలేరు. అండ్ మీరు గడిచిపోయిన కాలాన్ని ఎంత డబ్బులు వెచ్చించాలో వెనక్కి తీసుకురాలి. సో టైమ్ ఈజ్ మోర్ కాస్ట్లియర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. కానీ ఈ విషయాన్ని విస్మరిస్తారు అందరు కూడా. అది నేను అర్థం చేసుకున్న పాఠాలలో ఇంపార్టెంట్ పాఠం ఇది. అసలు టైంకి విలువ ఇవ్వకుండా వాళ్ళు ఉన్న వయసు ప్రకారంగా నా గోల్ రీచ్ అవ్వడానికి ఎంత టైం కావాలి, నేను ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ప్లాన్స్ పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మాత్రమే లెక్క పెడుతూ ఉంటారు. అక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే డబ్బుల యొక్క విలువ రాను తగ్గిపోతూ ఉంటుంది. టైం విలువ రాను పెరుగుతూ ఉంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటామే, ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంతా టైంకి ముడిపడే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయితే రూపీ వాల్యూ ఎలా అప్రిషియేట్ అవుతుందో, ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కాకపోతే రూపీ వాల్యూ అలా డిప్రిషియేట్ కూడా అయిపోతుంది. కనుక ఆ విషయం మర్చిపోతూ ఉంటారు. టైం మీద కాన్సన్ట్రేట్ చేయరు, ఓన్లీ మనీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా పెద్ద తప్పు, అసలు చేయకూడదు అది. అందుకే మీకు చెప్పా కదా, మనం ఏం చేయకూడదు నేర్చుకుంటే ఏం చేయాలో అర్థమవుతుంది. సో దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ టైం అండ్ మనీ. దీంట్లో ఏది మన దగ్గర ఎక్కువగా ఉంది, మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది జనాలు అసలు ఎవరు అర్థం చేసుకోరు, మిస్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇల్లు అనేది మనం ఉండడానికి అని మాత్రమే కాకుండా చాలామంది
ఇల్లుని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా భావిస్తూ ఉంటారు. అంటే ఉండడానికి కాకుండా ఇంకొక ఇల్లు తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ కోసము, లేకపోతే ల్యాండ్ కొనాలి, ప్లాట్ కొనాలి చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుంది అంటే ఇది మా పిల్లలకి లేదా ఒక 10 ఏళ్లకు 15 ఏళ్ళకి ఆలోచిస్తారే తప్ప ఈ 10 ఏళ్ల పాటు దీని యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, ఇది దీన్ని నేను లిక్విడేట్ చేయగలనా, నా పర్పస్కి యూజ్ అవుద్దా అది పక్కన పెట్టేస్తారు. మీరు మెజారిటీ వాళ్ళు చూస్తుంటారు కదా చాలామందిని, వాళ్ళ వయసు 50కి వచ్చేప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పోయి రియల్ ఎస్టేట్లో పోయి కూర్చొని ఉంటాయి. వాళ్ళకి అంతా కూడా ఆస్తిపరులు అవుతారు, కానీ ఎవరు ధనవంతులు కారు, లిక్విడిటీ ఉండదు. అందుకే మనము ఆస్తిపరులు కావాలా, ధనవంతులం కావాలా, అది చాలా 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 ఇంపార్టెంట్. ఆస్తిపరులు అందరూ అవ్వచ్చు, కానీ ధనవంతులు అందరు కాలేరు. ఆ ధనవంతులు కాకపోతే మీరు పడే అవస్థలు చాలా ఉంటాయి. ఎప్పుడు 55-60 తర్వాత అనుభవించగలగాలి. కానీ ఆస్తి ఉంటే మనం చూసుకుని మురవడమే. స్థలం పొలం పెట్టుకుంటే ఇప్పుడు మీరు నార్మల్గా చెప్తూ ఉంటారు, అరే వాళ్ళకండి వాళ్ళు చాలా గొప్ప ఆస్తి పరులు అని చెప్తారు. కానీ ఇంటి ముందు బెంజ్ కారు ఉంటుంది, పెట్రోల్ ఉండదు పోయడానికి, మెయింటెనెన్స్ ఉండదు. సో మళ్ళీ ఇప్పుడు ఈవెన్ మనం చాలా మంది ఎంప్లాయీస్ చూస్తూ ఉంటాం, వాళ్ళకు శాలరీ రావడం మొత్తం దండిగా మంచి శాలరీ వస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ద మంత్ 24-25 వచ్చేప్పటికి మళ్ళీ ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తా భయపడుతూ ఉంటారు, రాగానే ఈఎంఐలు మొత్తం కట్ అయిపోతూ ఉంటాయి. మీకు అన్నిటికంటే ఫాస్ట్ వచ్చేది ఫస్ట్ తారీఖే, అమ్మో 1వ తారీఖు, అది అన్నిటికంటే ముందు వస్తుంది. అది రాగానే టకా 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 ఒక మెసేజ్ టింగ్ అనే మెసేజ్ రాగానే డబ్బులు క్రెడిట్ అవుతాయి. సో చాలా టింగ్లు అవుతూ ఉంటాయి, వెళ్ళిపోతూనే అవుతూనే ఉంటాయి. మళ్ళీ 20వ తారీఖు వచ్చేప్పటికి వెయిట్ చేస్తూ ఉండాలి, ఖజానా ఖాళీ అయిపోద్ది. సో ఇది మనము చేయకూడదు. దాంతోపాటుగా ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏంటి అనేది ముందే మనం డిసైడ్ చేసుకొని ఆ గోల్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది మిస్ అయిపోయి ప్రతి దానికి ప్రతి రిక్వైర్మెంట్కి రియల్ ఎస్టేట్ అనేది ఒక దాన్ని తీసేసుకుంటే, నాకు పిల్లల పెళ్ళికి పనికి వస్తుంది, ఒక పొలం అమ్మేస్తా, చదువుకోవడానికి ఒకటి అమ్మేస్తాను, మా అమ్మాయికి ఇస్తా, అబ్బాయికి ఇస్తా అని చెప్తారు. కానీ అన్నిటికంటే అవసరమైన రిటైర్మెంట్ ప్లానింగ్ని మిస్ అవుతూ ఉంటారు. రీసెంట్గా మేము చేసిన ఒక సర్వేలో కూడా 95% అందరూ ఏం చెప్తున్నారు, మీ గోల్ ఏంటి అని అడిగితే మెజారిటీ 95% 1, 2, 3, 4 అంతా కూడా పిల్లల పెళ్ళి, పిల్లల ఎడ్యుకేషన్, ఇల్లు, వెకేషన్, కారు ఇవే చెప్తున్నారు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ రిటైర్మెంట్ గురించి ఎవరు మాట్లాడలేదు 95% పీపుల్. అయితే వీటన్నిటికీ లోన్స్ దొరుకుతాయి. ఇవన్నీ పెళ్ళి మనం నార్మల్గా చేయొచ్చు, ఎలా చేయొచ్చు. విద్య అనేది మనం లోన్ తీసుకొని చదువుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ దాంట్లో చదువుకోవచ్చు. ఇలా అన్నిటికీ అవకాశాలు ఉంటాయి. కారు చిన్నది కొనుక్కోవచ్చు, పెద్దది కొనుక్కోవచ్చు, ఇల్లు మనం తగ్గట్టు కొనుక్కోవచ్చు. కానీ రిటైర్మెంట్ మాత్రం మనం ఏది కోరుకున్నా దానికి భిన్నంగా జరుగుతుంది. ఎందుకంటే రిటైర్మెంట్ అప్పుడు మనం పిల్లలకి ప్రతి నెల ఫోన్ చేసి నా మెయింటెనెన్స్ పంపిణీ అడగలేం. వాళ్ళ పరిస్థితులు వేరేగా ఉంటాయి, లోన్ ఇవ్వదు బ్యాంకు కూడా, బాగా చెప్పారు. సో ఇవన్నీ విస్మరిస్తూ ఉంటారు. విస్మరించి వాళ్ళ ప్రయారిటీస్ అన్ని దేనికి చేయాలో దానికి ప్రయారిటీ చేయరు. అండ్ ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అసలు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత రావాలి తెలియదు. అండ్ చాలా మంది ఇన్వెస్టర్స్కి వాళ్ళ టార్గెట్ ఏంటో తెలియదు. వాళ్ళు ఏ గోల్ పెట్టుకోవాలి అర్థం కాదు. ఆ పెట్టుకున్న గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, ఏ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తే నాకు సాటిస్ఫై అవుతాను, రావాలి, ఒక ఫీజిబుల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి అర్థం కాదు. కొంతమంది అడుగుతుంటారు, నేను 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తాను, నాకు నెలకు ఒక 10,000 వస్తుంది అంటారు. రిటర్న్ అడుగుతారు, మీరు నమ్మరు. అసలు పాసిబుల్ అవ్వదు, అది ఇంపాసిబుల్. అది అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు వాళ్ళు అడిగే దానికి పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది, అసలు అది ఫీజిబులా కాదా, అసలు అది బ్యాంక్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది అని కనీస మినిమం లెక్కలు కూడా తెలియదు. ఇప్పుడు బ్యాంక్లో ₹1,00,000 డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 600,000 ఇస్తారు, ఇక్కడ నెలకే అడుగుతారు. ఏంటంటే మా రెఫరెన్స్ తీసుకుంటారు, ఎవరో మా వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చేస్తున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు, ఏదో రెఫరెన్స్ పాయింట్ తీసుకొని నాకు అలా వస్తుంది కదా, నాకు ఇలా రావాలి, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చెప్పేసి నోటుకుని చెప్పేస్తూనే ఉంటారు. అసలు ఫీజిబిలిటీ ఏంటి, పాసిబిలిటీ ఏంటి, అస్సలు కొంచెం కూడా ఆలోచించారు. చాలామంది అలా ఆలోచించేవాళ్ళు, వాళ్ళకు ఉన్న డబ్బులు ఎంత, ఏం చేయాలి, నాకు ఎంత రావాలి, ఇది వదిలిపెట్టి వాళ్ళకు ఏం కావాలో కోరుకుంటూ ఉంటారు. కానీ రిసోర్సెస్ గురించి మాట్లాడరు. ఆ రిసోర్సెస్ గురించి మాట్లాడకుండా ఆలోచిస్తే జరగదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చేసేది ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళని రోల్ మోడల్ కాకుండా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని రోల్ మోడల్ తీసుకుంటారు. సో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడితే ధనవంతులుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు కనుక వాళ్ళు తీసుకునే రెఫరెన్స్ పాయింట్ వీళ్ళు ఉంటారు, ఖర్చు పెట్టేవాళ్ళు. బట్ యాక్చువల్లీ రివర్స్ చేయాలి. మనం ఎవరైతే మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నారో వాడిని రెఫరెన్స్ పాయింట్ తీసుకోవాలి. అంటే ఎక్కువ సంపాదించేవాడు ఎక్కువ ఖర్చు పెట్టకపోతే మనకు కనిపించరు, వాళ్ళు ఖర్చు పెట్టేదే కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడున్న మన ఈ 2020 కోవిడ్ తర్వాత మనకు ఎవరైనా మాట్లాడితే పెరుగుతున్న ఖర్చుల ధరల అని కనుక మాట్లాడితే పెరిగేటివన్నీ కూడా ధరలు కాదు, ఖర్చులు. మనము 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం మనం తినే ఇడ్లీ ఎంత పెరిగింది, మధ్యాహ్నం తినే లంచ్ ఎంత కాస్ట్లీ అయింది, రాత్రి తినే చపాతి ఎంత కాస్ట్లీ అయిందని చూసుకుంటే వాటి పెరిగిన పెరుగుదల కంటే మిగతా మనం ఖర్చు పెట్టే ఖర్చులు చాలా పెరిగిపోయాయి.
ఒకప్పుడు మన ఫ్యామిలీతో బయటకు వెళ్తే మూవీ, అటు నుంచి రెస్టారెంట్, అటు నుంచి ప్లే జోన్కి ఇలాంటివి ఉండేవి కాదు కదా. సో మహా అయితే ఒక 500,000లో అయిపోయేది. ఇప్పుడు అసలు మినిమం ఒక కపుల్ బయటకు వెళ్ళారు అంటే, ఒక వీకెండ్ వెళ్ళారంటే థౌజండ్స్లోనే ఉంటుంది. రెస్టారెంట్, మూవీ, ఆ మూవీ మాల్లో ఒక ప్లే జోన్, కదా 5-6 వేలు మినిమం అయిపోతాయి. సో పెరుగుతున్నాయి ఏంటి? ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకి వెళ్ళేస్తే 5,000 అయింది ఒక పూటకి. అదే పెరుగుతున్నాయి ఖర్చుల ధరల. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా నాకు ఆదాయం రావట్లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇట్లే ఉంటాను, నేను ఇంతే, నా బతుకింతే, నాకు ఇంకా గ్రో అవ్వదు, నాకు ఉద్యోగం పెరగదు, నా జీతం రాదు. అరే ఎవరికి ఎంత కెపాసిటీ ఉండి వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉంటే మనము ఆ ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళ అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, ఒక వ్యక్తికి 3 లక్షల జీతం వచ్చి ఒక 10,000 కూడా సేవ్ చేయలేని పరిస్థితిలో ఉంటే, అదే ఒక 50,000 వచ్చే వ్యక్తి ఒక 10,000 సేవ్ చేయగలిగితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవరు రిచ్ అవుతారు? సేవ్ చేసిన వాళ్ళే. ఇక్కడ ఇన్కమ్ వచ్చినా తను రిచ్ కాడు, ఎందుకంటే సేవ్ చేయట్లేదు, ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి. సో మనం రోడ్ మోడల్ తీసుకోవాల్సింది 3 లక్షలు సంపాదించే వాళ్ళని కాదు, ఎంత సేవ్ చేస్తున్నారు వాళ్ళని చూడాలి, వాళ్ళ సేవ్ చేసే వాళ్ళని చూడాలి. టైంని సద్వినియోగించుకున్నాడు. కనుక ఇతనికి 3 లక్షలు వచ్చి కూడా మొత్తం ఖర్చు పెడుతున్నాడు, ఆ ఖర్చు పెట్టే వాళ్ళని కాదు, ఎంత ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేను నా ప్రయాణంలో నేర్చుకుంటూ ఏం చేయకూడదో అర్థం చేసుకుంటూ ఏం చేయాలో నా ఇన్వెస్టర్స్కి చెప్తూ ఒక సంపద క్రియేట్ చేస్తూ ఉన్నాను. అలా నేను ఈరోజు ఆల్మోస్ట్ 250 crores ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నాను. టాప్ ఇన్ ఏపీ, తెలంగాణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు. థ్యాంక్ యూ అండి.